అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 192వ ప్రసంగం చేయబోతున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు, సత్యాన్వేషకులు, ధర్మాన్ని ప్రేమించేవారు, సోదర సోదరిములందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందు మాటగా మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. భక్తి మార్గంలో మరియు ధార్మిక శాస్త్రాలలో మనము ఒక పదాన్ని మనము వింటూ ఉంటాం. ఏమిటంటే ఆ పదము త్రికాలదర్శి అంటారు. త్రికాలదర్శి అంటే ఏమిటి? 3 కాలాలని దర్శించేటువంటి వారిని త్రికాలదర్శులు అంటారు. ఇప్పుడు త్రికాలదర్శులు ఎవరు? త్రికాలదర్శులు? వారిని గుర్తించి వారి ద్వారా మనం కూడా ఏమవ్వాలండి? మాస్టర్ త్రికాలదర్శులుగా అవ్వాలి. ఇదనమాట ముఖ్యంగా. అంటే ప్రతి కాన్సెప్ట్ని మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించాలండి. బుద్ధినేత్రాన్ని తెలుసుకోవడం, ప్రతి కాన్సెప్ట్ని క్షుణ్ణంగా పరిశీలించాలి, మన బుద్ధి అంగీకరించాలి. అర్థమైందండి? అప్పుడు మనకేమవుతుందంటే భగవంతుడికి దగ్గరగా అవుతాం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు దేని కొరకు చెప్పుకుంటున్నామండి? ఒకటే ఒక్క లక్ష్యము, పరమాత్మ యొక్క ప్రాప్తి, పరమాత్మ యొక్క సత్యమైన వారసత్వాన్ని పొందడం కొరకు చేసుకుంటున్నాం. ఇంకే ఒక లక్ష్యం అన్నమాట. అంటే హయ్యెస్ట్ లక్ష్యం పెట్టుకున్నాం. ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ చాలా ఉన్నతమైనటువంటి ఇది. అందుకని ఆ విధానంలోకి మనం రావాలి అంటే, పరమాత్మ యొక్క ప్రాప్తి మరియు అనుభూతి మరియు అనుభవంలోకి రావాలి అంటే చాలా విషయాల్లో మనకి స్పష్టత ఉండాలండి. అర్థమైంది? ఎక్కడ మనకి సంశయాలంటూ ఉండకూడదు. సంశయ రహితముగా ఉండాలి. ప్రతి ప్రశ్నకి, అది ధార్మిక కోణం కానివ్వండి, ఆధ్యాత్మిక జగత్తులో కానివ్వండి, ప్రతి ప్రశ్నకి సంతృప్తికర మరియు సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానాలు మనం పొందగలగాలి. అర్థమైందండి? ఏదో బావిలో కప్పలాగా ఉండకూడదు. నేను అల్లుకున్నటువంటి సామ్రాజ్యంలో నేను ఉన్నాను, అక్కడి నుంచి నేను బయటికి రాలేను, నేను ఒక విశ్వాసాన్ని నమ్ముకున్నాను, దాని నుండి బయటపడలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు ప్రగతిని సాధించలేరు. ఇక్కడ మనం త్రికాలదర్శి అనేది ఎవరికి చెందుతుంది అంటే, 3 కాలాలను, అంటే మొత్తము కాలచక్రం యొక్క సంపూర్ణ జ్ఞానం ఉన్న వాళ్ళని త్రికాలదర్శులు అంటారు. ఆ త్రికాలదర్శి నుండి ఎవరైతే తెలుసుకుంటారో వారి పిల్లలు, వాళ్ళని కూడా మనం త్రికాలదర్శులు అనొచ్చు, మాస్టర్ త్రికాలదర్శులు అనొచ్చు అనమాట. ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే భగవంతుడిగా మనము ఈ రోజున 33 కోట్ల దేవీ దేవతలు ఉన్నారు. అదేవిధంగా వివిధ ధర్మాలను స్థాపన చేసేటువంటి ధర్మస్థాపకులు ఉన్నారు. వాళ్ళని ధర్మపితలు లేక ధర్మస్థాపకులు అంటారు. అదేవిధంగా వేల లక్షల సంఖ్యలో సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, గురువులు, ఏమండి ప్రభువులు అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు. శ్రీ 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 1108 అంటారు, 108 అంటారు. ఈ విధంగా బ్రహ్మర్షులు అంటారు, జగద్గురువులు అంటారు, పీఠాధిపతులు అంటారు, మహామండలేశ్వరులు అంటారు. సో ఈ విధముగా ఉన్నటువంటి వాళ్ళలో ఎవరు త్రికాలదర్శులు? త్రికాలదర్శులు అని ఫలానా ఆ దేవతా స్వరూపాన్ని కానీ, ఫలానా సాధు సన్యాసిని కానీ, లేక ఫలానా ధర్మపితని కానీ మనం అన్నట్లయితే దానికి తగిన రుజువులు మన దగ్గర ఉన్నాయా? ఇదనమాట ఆలోచించవలసిన విషయం. మనం అనుకోవచ్చు ఫలానా, నేను నమ్ముకున్న ఫలానా దేవతా స్వరూపం త్రికాలదర్శుడు లేక త్రికాలదర్శి అనుకోవచ్చు. కానీ దేని ఆధారంగా మీరు ఆ విధంగా భావిస్తున్నారు? ఒక్కసారి బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని మనం అర్థం చేసుకోవాలి అండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పటికే మనము చర్చించుకున్నాము కొన్ని ఎపిసోడ్స్లో, దేహధారులు త్రికాలదర్శులు కారు. దేహధారులకి ఈ యొక్క కాలచక్రం, ఆ సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానము ఉండదు అని తెలుసుకున్నాం. ఎందువల్ల ఉండదు అంటే, శరీరధారికి కేవలము ఆ ఒక్క జన్మ యొక్క సంపూర్ణ జ్ఞానం మాత్రమే ఉంటుంది. అసలు చెప్పాలంటే ఇప్పుడు మనిషిని ఈ మామూలుగా అడిగామనుకోండి, 100 సంవత్సరాలు పడుతున్నట్టు మనిషి, ఇప్పటికే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు అడిగితే కొన్ని విషయాలు గుర్తుండవండి. ఈ జన్మలోనే
కొన్ని విషయాలు వాళ్ళకు గుర్తుండవు. ఏదో గట్టిగా చిన్నప్పుడు అవునండి నేను పడ్డాను, యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది, పట్టి కట్టుకున్నాను, అలాంటి గంభీరమైన విషయాలు ఏదో గుర్తుంటాయి తప్ప మామూలు విషయాలు గుర్తుండవండి. ఒక్క జన్మకే, ఒక్క జన్మ కొరకే మనకి సంపూర్ణ జ్ఞానము లేనప్పుడు ఆది మధ్యాంతాల జ్ఞానం ఎలాగుంటుంది? సృష్టి చక్రం యొక్క అంటే సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం యొక్క జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అర్థం చేసుకోండి. ఒక్కసారి మనం బుద్ధినేత్రాన్ని వాడుకొని సత్యాసత్యాలను పరిశీలించినట్లయితే దేహదారులు ఎవరికి కూడా సంపూర్ణ ఆది మధ్యాంత జ్ఞానము ఉండదు. అందుకనే వారిని త్రికాలదర్శులు అని అనలేము. భలే మనము త్రికాలదర్శి అనే పదం వాడాము, కానీ వారిని ఇంకా గుర్తించలేదు. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే భగవంతుడు, పరమాత్మ త్రికాలదర్శి అంటారు, త్రిలోకీనాథుడు అంటారు, త్రినేత్రి అంటారు. సో ఈ విధంగా పరమాత్మకి ఏదైతే మీరు ఆపాదిస్తున్నారో దానికి అర్హత కేవలము ఒక్క భగవంతుడు లేక ఈశ్వరుడు లేక పరమాత్మకు మాత్రమే ఉన్నాయి. దాని ఆధారాలు కూడా స్పష్టమైన ఆధారాలు మన భగవద్గీతలో స్వయముగా భగవంతుడి తెలియచేస్తూ నేనొక్కడినే త్రికాలదర్శిని అంటాడు. మీ ముందు రెండు ఆధారాలు పెట్టబోతున్నానండి. ఇదివరకే ఈ శ్లోకాలు చర్చించుకున్నాము. 10వ అధ్యాయంలోని 32, 7వ అధ్యాయంలోని 26. ముందుగా 10వ అధ్యాయంలోని 32వ శ్లోకాన్ని అర్థం చేసుకోండి. ఏమండి? సర్గాణామాదిరంతశ్చ మద్యం చైవాహమర్జున. చూడారా? సర్గ అంటే సృష్టి అండి. సర్గాణం ఆది అంత మధ్య, సర్గాణం ఆదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున. అహమర్జున అన్నాడు. నేనొక్కడినే త్రికాలజ్ఞుడిని. త్రికాలదర్శి అంటే త్రికాలజ్ఞుడు అంటే మూడు కాలాల జ్ఞానం ఉన్నటువంటిది. మూడు కాలం అంటే ఏంటి? ఈ సత్యత్రేత అనేది ఒక కాలం అనుకుంటే, ద్వాపర యుగం ఒక కాలం అనుకుంటే, తర్వాత కలియుగం అనేది మూడవ కాలం. ఈ జ్ఞానం అనేది త్రిలోకీనాథుడు, త్రికాలజ్ఞుడు అంటాం చూసారా? సో ఈ త్రికాలజ్ఞుడు కేవలం ఒక పరమాత్మకి మాత్రమే నా దగ్గర ఉందని చెప్తున్నాడు కదా. సర్గాణం ఆదిరంతశ్చ మద్యం చైవాహమర్జున అన్నాడు. మీకు ఒకసారి చిత్రం కూడా చూపిస్తాను. మనం ఇదివరకు చూసినప్పటికీ కూడా ఈ ఎపిసోడ్లో మనం మొదటిసారిగా చూసే వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా ఈ చిత్రం మీ ముందు పెడితే మీకు కూడా అర్థమవుతుంది. అదనమాట. ఇది సృష్టి గురించి కూడా మనకి చక్కటి పరిజ్ఞానం లేదండి, అవగాహన లేదు. సృష్టి అనగానే గుర్తుపెట్టుకోండి, సృష్టి అంటే సృష్టి చక్రము, అది సైక్లికల్ అని గుర్తుపెట్టుకోవాలి, లీనియర్ కాదు. ఇప్పుడు పుట్టాము, తర్వాత చనిపోయాము, తర్వాత సృష్టి మొత్తం మాయమైపోతుంది, అలాగా ఏమి ఉండదండి. ఎందుకంటే భగవద్గీత లాజికల్ గా చెప్తున్నాడు. ప్రతి ఒక్క మనిషి ఈ యొక్క ఆత్మస్వరూపంగా గమనించినప్పుడు అర్థమవుతుంది సత్యము. శరీరాన్ని తీసుకుంటూ వదిలిపెడుతూ ఆ విధంగా మొత్తం కాలచక్రములో తన యొక్క విద్యుక్తమైనటువంటి పాత్రల్ని అభినయిస్తాడు. ఇక్కడ చూడండి ఒక్కసారి, ఈ సత్యత్రేత ద్వాపర కలియుగాల యొక్క జ్ఞానము దేహదారులకి ఉండదు, లేదు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. ఆలోచించండి ఒక్కసారి. ఎందుకంటే ఇక్కడ బుద్ధినేత్రాన్ని తెలుసుకోవాలి. ప్రతి విషయం ఈ ఆధ్యాత్మిక రహస్యాలు అర్థం కావాలి అంటే 100% బుద్ధినేత్రము తెరుచుకొని సత్య మార్గములో నడవాలి. నడవడానికే కూర్చొని వింటున్నాను అన్నటువంటి దృఢ సంకల్పం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇది అవగాహన అవుతుందండి. ఎందుకంటే మన ప్రయాణం ఎక్కడికి వెళ్తుందండి? 100-1 కొద్ది మంది మాత్రమే ఆ పరమాత్మని దర్శించుకున్నటువంటి వాళ్ళు, పరమాత్మ యొక్క మహావాక్యాలు విని దాని మార్గములో నడుస్తున్నటువంటి వాళ్ళు. అర్థమైందండి? కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అర్థమైందని వాళ్లే బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారి. ఇప్పుడు ఒక్కసారి మరొక శ్లోకం చెప్తాను. 7వ అధ్యాయంలోని 26వ శ్లోకం. అంటే సృష్టి యొక్క ఆది మధ్య అన్నాడు, సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం అన్నాడు. అదేవిధంగా ఇప్పుడు ఏమంటున్నాడు? సృష్టిలో నివసించేటువంటి 850 కోట్ల మనుషుల యొక్క భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల జ్ఞానము నా దగ్గర మాత్రమే ఉన్నది అంటున్నాడు. ఎంత అథారిటీతో ఉంటే ఒక భగవంతుడు మాత్రమే చెప్పగలుగుతాడు. ఎవరైనా చెప్పారా ఇప్పటి వరకు నాకు ఈ జ్ఞానం ఉన్నదని చెప్పారు ఎవరైనా? భగవాను వాచలో మాత్రమే ఆ విషయాలు ఉన్నాయి. అహమాత్మ గుడాకేశ. అర్థమైందండి? అక్కడ అందులో కూడా ఆ శ్లోకంలో కూడా ఏం చెప్తాడండి? అహం ఆదిర్హి మధ్యం చ
భూతానాం అంత ఏవచ అంటాడు. అంటే ఎంత చక్కగా అంటే ఎన్నో డైమెన్షన్స్ లో ఎన్నో శ్లోకాల మాధ్యమంగా నాకు ఒక్కడికి మాత్రమే సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం ఉన్నది. ఇప్పుడు 7వ అధ్యాయం 26వ శ్లోకం వినండి. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. వేద అహం అన్నాడు. అహం అంటే నేను కదా. భగవాన్ వాచ అంటే భగవంతుడు చెప్తున్నాడు, ఈశ్వరుడు పరమాత్మ. ఇప్పటి వరకు మనం ఈశ్వరుడు, నా పేరు ఈశ్వరుడు అని ప్రకటించుకున్నాడు 15వ అధ్యాయంలో 17వ శ్లోకంలో. అర్థమైంది. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత లోకత్రయం ఆవిశ్య విభర్తి అవ్యయ ఈశ్వర అన్నాడు. అందుకనే ఈశ్వర అనే పేరే ఒక 20 శ్లోకాల్లో కనబడుతుంది. ఈశ్వర, పరమేశ్వర, మహేశ్వర, యోగేశ్వర. అర్థమైందండి. ఈశా కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఆయన ఏం చెప్తున్నాడు ఇప్పుడు? వేదాహం సమతీతాని. సమతీతాని అంటే గడిచిపోయినటువంటి సమయము, అంటే పాస్ట్. అంటే ఇప్పుడు వర్తమానం. వర్తమానం అంటే ఏంటి? ఇప్పుడు మనం ప్రస్తుతము 850 కోట్ల మంది వర్తమానంలో ఉన్నారు చూసారా? ఈ వర్తమానములో ఉన్నటువంటి నా బిడ్డల యొక్క స్థితిగతులు నాకు తెలుసును. అదేవిధంగా వారు ఈ సృష్టి ఆరంభము కాక మునుపు ఇంతకు ముందు జన్మలో ఏ విధంగా ఉండేవారో అది కూడా నాకు తెలుసును. అదేవిధంగా భవిష్యత్తులో ఎవరు ఏ యుగాలలో ఏ పదవులు ఏ జన్మలు తీసుకుంటారో అది కూడా నాకు మాత్రమే తెలుసును. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని. అర్థమైంది. ఇక్కడ ఏమంటున్నాడు? సమతీతాని అంటే పాస్ట్, వర్తమానము అంటే ఇప్పుడు ప్రజెంట్, అదేవిధంగా భవిష్యాని చ అంటే ఫ్యూచర్. అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ నాకు ఒకటికి మాత్రమే తెలుసును. కానీ దురదృష్టకరవశాత్తు ఏమంటున్నాడండి? నా గురించి మాత్రము ఎవరికీ తెలియదు అంటున్నాడు. మాంతు వేద నా కశ్చన. కశ్చన అంటే ఏ ఒక్కడికి కూడా నా యొక్క ఉనికి, నా యొక్క పరిచయము నా వేద. నా వేద అంటే తెలియదు అంటున్నాడు. ఇది ముందు మాటగా చెప్పుకున్నామండి. ఇప్పుడు మనము వేదాల గురించి మనం చెప్పుకుంటున్నాము. వేదాల గురించి విషయాన్ని మనం కొనసాగిద్దామండి. కొన్ని శ్లోకాలు ఉన్నాయి, దాని ద్వారా మనకి స్పష్టమవుతుంది. 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగంలో అర్జునుడికి 2 సాక్షాత్కారాలు అవుతాయి. ఒకటి దివ్య జ్యోతి స్వరూపం, అఖండ జ్యోతి స్వరూపము. రెండవది చతుర్భుజ విష్ణు స్వరూపము. అర్థమైంది. తతత్వం అంటాడు అక్కడ. అంటే ఏంటి? నీవు ఆ విధంగా అవ్వబోతున్నావు. నీ లక్ష్యం ఎలాగుండాలి? ఆ యొక్క చతుర్భుజ విష్ణుమూర్తి స్వరూపంగా అవ్వాలి అని చెప్తున్నాడు. తన బిడ్డల గురించి అంత అంత హయ్యెస్ట్ లెవెల్లో ఈ యొక్క భావనలు ఉండాలి. కేవలం ఏదో వండుకోవటం, తినడం, గడపటం, సమయాన్ని గడిపేయటం, ఆ విధంగా పిచ్చాపాటి మాట్లాడుకోవటము, న్యూస్ పేపర్ చదవడానికి టైం ఉంటుంది, టీవీ చూడటానికి టైం ఉంటుంది, అందరితోనూ మాట్లాడుకోవడానికి టైం ఉంటుంది, ఎంతో టైము నిద్రించడానికి ఉంటుంది, ఆ ఆహారాన్ని వండుకోవడానికి టైం ఉంటుంది. కానీ మంచి విషయాలు వినటానికి మనం ఈ రోజున ఎంతలా చేసుకుంటున్నామంటే టైం లేదండి అంటాం. మొదటి సాక్షాత్కారం జ్యోతి స్వరూపం అయినప్పుడు ఏమన్నాడు? 5 ప్రక్రియలు చెప్పాడు కదా. ఒకటి వేదాల ద్వారా దొరకను నేను, నన్ను సాక్షాత్కరింప చేసుకోలేవు. అదేవిధంగా యజ్ఞ యాగాదుల ద్వారా చేసుకోలేవు, దాన పుణ్యాదుల ద్వారా చేసుకోలేవు. ఇంకా ఎటువంటి క్రియాకాండ ద్వారా నా వేద యజ్ఞాధ్యయన దానైన చ క్రియాభిన్న తపోవిరుగ్రై ఉగ్ర తపస్సుల ద్వారా కూడా తపస్సుల ద్వారా కూడా నీవు నన్ను ప్రాప్తి చేసుకోలేవని భగవంతుడు చెప్తున్నప్పుడు, ప్రాప్తి చేసుకునే విధానము కూడా భగవంతుడే చెప్తున్నప్పుడు మనము కాస్త దీన్ని తీవ్రమైన విషయముగా తీసుకోవాలా వద్దా ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు 11వ అధ్యాయంలోని మీ దృష్టికి 53వ శ్లోకాన్ని తీసుకొస్తున్నాను. అంతకుముందు చెప్పినటువంటి శ్లోకం 11వ అధ్యాయంలోని 48వ శ్లోకం. అదేమో అఖండ జ్యోతి స్వరూపం సాక్షాత్కారం తర్వాత ఆ విధంగా చెప్పినటువంటి విషయము. ఇప్పుడు చతుర్భుజ విష్ణుమూర్తి స్వరూపం ద్వారా అది కూడా చూడలేమంటున్నాడు. చూసారా? అఖండ స్వరూపం భగవంతుడి స్వరూపం, విష్ణుమూర్తి స్వరూపం బిడ్డల స్వరూపము, బిడ్డల యొక్క పరిపూర్ణ స్వరూపం. దాని కూడా మన రాబోయే ఎపిసోడ్స్ లో మన విష్ణుమూర్తి యొక్క స్వరూపం ఏంటి, 4 భుజాలు దేనికి సంకేతము, అదేవిధంగా 2 కిరీటాలు ఉన్నాయి దేనికి సంకేతము, అదేవిధంగా ఈ విధంగా విష్ణుమూర్తికి ఒక్కొక్క భుజములో ఒక దగ్గర చక్రం ఇచ్చారు, ఇంకొక దగ్గర శంఖం ఇచ్చారు, ఇంకొక దగ్గర గద ఇచ్చారు, ఇంకొక దగ్గర కమల పుష్పం చూపించబడింది. వీటన్నిటి యొక్క విషయాలు ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనము
ఒక ఎపిసోడ్ లో చర్చించుకుందామండి. ప్రస్తుతానికి మీరు ఏమర్థం చేసుకోవాలి? ఈ విష్ణుమూర్తి స్వరూపం అంటే భగవంతుని సమానముగా అయ్యేటువంటి స్వరూపము. ఆ స్వరూపాన్ని నీవు దేని ద్వారా పొందలేవుంటున్నాడండి? వేదాల ద్వారా పొందలేవు, వేద అధ్యయనము ద్వారా పొందలేవు, యజ్ఞ యాగాదుల ద్వారా పొందలేవు, దాన పుణ్యాల ద్వారా పొందలేవు. ఇంకేం చెప్పాడండి? తపస్సుల ద్వారా పొందలేవు. అంటే ఇదివరకు చెప్పినవి ఎన్ని శ్లోకాలు చెప్తున్నాడు చూడండి. ఎన్ని శ్లోకం? 8వ అధ్యాయం 28వ శ్లోకంలో మనం మొదలు పెట్టుకున్నాం. ఏమండి? వేదాహం సమతీత అని, అది కాదు. వేద యజ్ఞాధ్యయన, అదేమో నా 11వ అధ్యాయంలోని 48వ శ్లోకం. వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ. చూసారా? ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఈ 4 మార్గాల ద్వారా నీవు నన్ను ప్రాప్తి చేసుకోలేవు. వేదాలు, యజ్ఞాలు, తపస్సులు, అది కూడా ఉగ్ర తపస్సులు, తీవ్రమైనటువంటి తపస్సులు, 4వది దాన పుణ్యాలు. ఈ శ్లోకం వినండి, తర్వాత చర్చించుకుందాం. దేని ఆధారంగా భగవంతుడిని ప్రాప్తి చేసుకోవచ్చునో ఆ విషయం కూడా మనం చర్చించుకోబోతున్నామండి. శ్రద్ధగా ఆలకించండి. 11వ అధ్యాయంలో 53వ శ్లోకం అండి. నాహం వేదైర్న తపసాన దానేన నచేజ్యయా ఏవం న శక్య ఏవం విధో ద్రష్టం దృష్టవానసి మాం యథా. అర్జునుడికి అంటున్నాడు అన్నమాట, నీవు ఏదైతే నన్ను చూసావో, నా యొక్క స్వరూపాన్ని చూసావో, అదే విధంగా చతుర్భుజ రూపాన్ని చూసావో, అది ఈ 4 ప్రక్రియల ద్వారా పొందలేరు అని చెప్పాం కదా. నీకు చెప్పుకోకర్లే కదా, వేదాల గురించి మనం చెప్పాము. ఎందువలన నన్ను గుర్తించలేవు అంటున్నాడంటే, మీరు కేవలము భౌతిక శరీరం ఆధారంగా చేస్తున్నారు. వేద అధ్యయనము కానీ, అదేవిధంగా యజ్ఞ యాగాదులు కానీ, దాన పుణ్యాలు కానీ, తర్వాత ఏమంటున్నాడండి? 3వది ఏమంటున్నాడు? ఉగ్ర తపస్సులు కానీ. ఈ 4 కూడా నేను దేహం అనేటువంటి భావనలో చేస్తున్నారు. మీరు ఆత్మ చింతన లేదు. ఈ ఆత్మ పరిశుద్ధమైనప్పుడే, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వ ఆత్మశుద్ధయే అన్నాడు 5వ అధ్యాయంలోని 11వ శ్లోకంలో. నీ యొక్క ఇప్పుడున్నటువంటి సంక్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నీ మనస వాచ కర్మణ, శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, సంస్కారాలు మొత్తం అంతా కూడా ఆత్మశుద్ధి కోసం పని చెయ్యాలి అంటున్నాడు. ఇది భగవంతుడి యొక్క ఆజ్ఞ, ఆదేశం అన్నమాట. ఉపదేశము తేలిగ్గా తీసుకోకూడదండి. ఇది ఆజ్ఞ, ఆదేశము. తర్వాత నీకు ఎటువంటి గతి వచ్చిందో నాకేం సంబంధం లేదు. ఏ విధంగా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటావు, ఉన్నతమైనటువంటి సత్యయుగములో శ్రేష్టమైన జన్మలు పొందుతావు, ఆ సీక్రెట్స్ నేను చెప్తున్నాను. దాన్ని పెడచమని పెట్టావా, నీ ఇష్టము, నీవు నష్టపోతావు, నీ జీవితం భ్రష్టు పడుతుంది, ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు అంటున్నాడు భగవంతుడు. సో 4, నాహం వేదైర్న తపస దానేన చేజ్యయ. ఇజ్జయ అంటే యజ్ఞం అండి, అర్థమైందండి. తర్వాత ఏమన్నాడు? శక్య ఏవం విధో ద్రష్టం. శక్య అంటే నీకు కుదిరింది కదా. ఇక్కడ నా శక్య అంటాడు, మరి శక్య అన్నాడు. శక్య అంటే నీవు నన్ను గుర్తించావు అంటే, ఇప్పుడున్నటువంటి 20 లక్షల మంది బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారులు అయినటువంటి అర్జునులు గుర్తించారు. ఇన్ని లక్షల మంది గుర్తించారని చెప్పినప్పుడు అది అబద్ధం అవుతుంది. ఎందుకు అబద్ధం అవుతుందండి? అబద్ధం అయితే మేము దొరికిపోతాం కదా. ఎక్కడంటే ఎక్కడ గుర్తించారు చూపించండి అంటే మేము చూపించాలి కదా. అర్థం చేసుకోండి. ఏవైతే మీరు గుర్తించారో అది ఈ 4 ప్రక్రియల ద్వారా దొరకదు అంటున్నాడు. ఇది విషయం అన్నమాట. వేదాలు, యజ్ఞాలు, దాన పుణ్యాలు మరియు తీవ్రమైనటువంటి తపశ్చర్యలు వీటి ద్వారా దొరకదు. భగవంతుడు క్వశ్చన్ వేసి ఆన్సర్ ఇవ్వకుండా వదిలిపెట్టకూడదండి. అలాంటప్పుడు భగవంతుడు ఎందుకు అవుతాడు? నువ్వు జ్ఞాన సాగరుడివి, నువ్వు త్రికాలజ్ఞుడివి, త్రిలోకి నాథుడివి, త్రినేత్రివి, ఇవన్నీ ఉన్నాయి. ఎన్ని లక్షణాలు ఉన్నాయి. ఆది మధ్యాంతాల జ్ఞాత, సర్వము తెలిసినటువంటి వాడు, సర్వోన్నతుడు, సర్వశ్రేష్ఠుడు, దివ్య గుణాల సాగరుడు, పతిత పావనుడు అనుకున్నప్పుడు నాకు ఎటువంటి సంశయం లేకుండా చెప్పాలి. భగవంతుడా, అర్జునుడు అడుగుతాడనమాట, భగవంతుడా ఈ మార్గాల ద్వారా దొరకవు అని చెప్పావు కదా, ఏ మార్గం ద్వారా దొరుకుతావు? దానికి మీ ముందు 2 శ్లోకాలు టకటకట చెప్పేస్తాను. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి జాగ్రత్తగా, చాలా ఈజీగా అర్థం అవుతుంది, మీరు కూడా చదువుకోవచ్చు. 11వ అధ్యాయంలోని
54, 55 అంటే తదుపరి మనం 53 చెప్పుకున్నాం కదా, తర్వాత 54, 55 ఒకసారి వినండి. భక్త్యాత్వనన్యయా శక్య అహం ఏవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప. పరంతప అంటే శత్రుసేనని చీల్చి చెండాడేవాడా అని ఒక అర్థం వస్తుంది. పరమ తపోనిధి అంటే డీప్ ఆ యోగము చేసుకుంటూ నీలో ఉన్నటువంటి విషయ వికారాలని తొలగించుకునేవాడు, దాని యొక్క ప్రభావం నుండి దూరం అయ్యేవాడా అంటే తీవ్రమైనటువంటి ఇక్కడ యోగము చేసేటువంటి వాడిని కూడా తప్పు తపస్సు అంటారు. అక్కడ ఆధ్యాత్మికంగా తపస్సు వేరే, ధార్మికంగా తపస్సు వేరే. ఈ ధార్మిక తపస్సులు అంటే శరీరాన్ని కుళ్ళబెట్టుకోవడం, ఆధ్యాత్మికంగా తపస్సు అంటే ఆత్మలోని కుళ్ళుని కడుక్కోవటం. చూసారా ఎంత ఉందో, రాత్రికి పగలుకున్నది అంత భేదం ఉంది, భూమికి ఆకాశం ఉన్నంత తేడా ఉంది అరుంటి తపస్సులో. అందులో తపస్య కూడా సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సులు ఉంటాయి. మళ్ళీ మనం చర్చించుకోవచ్చు, ఫ్యూచర్లో ఎప్పుడైనా చర్చించుకోవచ్చు. అర్థమైందండి. ఇక్కడ ఏమంటున్నాడు? భక్త్యాత్వనన్యయా శక్య. అన్య భక్తి ద్వారా నేను దొరకను. అన్య అంటే నాకు ఆయన దేవుడే, ఈయన దేవుడే, ఆయన దేవుడే, ఈయన దేవుడే, ఈయన దేవుడే, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అందరూ దేవుళ్ళే అంటే నేను దొరకడంట. భక్త్యాత్వనన్య అనన్య భక్తి. అనన్య భక్తి అంటే నేను ఒక్కడే భగవంతుడిని, నా యొక్క సత్యస్వరూపాన్ని, నా యొక్క నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ అన్నిటిని చాలా స్పష్టంగా నేనే చెప్పాను భగవద్గీతలో. 574 శ్లోకాలు ఆధ్యాత్మిక దృష్టికోణంలో వింటే మీకు అర్థమవుతుంది. భౌతికంగా ధార్మికంగా యుద్ధరంగము కురుక్షేత్రం అంటే మీకు అర్థం కాదు. అర్థమైందండి. భక్త్యాత్మనన్యయా శక్య అహం ఏవం విధోర్జున. సో నేను, ఏ అర్జున, నన్ను విధు అంటే తెలుసుకుంటావు, అనన్య భక్తి ద్వారా తెలుసుకుంటావండి. ఈ 2 పంక్తుల్లో వచ్చిన ఎసెన్స్ ఏంటి? అనన్య భక్తి ద్వారా. భక్తి అంటే మూఢభక్తి కాదు, ఇప్పుడు మనం చేస్తున్న భక్తి కాదు. అనన్య భక్తి అంటే చాలా సత్యమైన భక్తి. ఏ విధంగా భక్తి చేయాలి? నేనెవరిని? నేను ఒక ఆత్మస్వరూపాన్ని, అదేవిధంగా నా తండ్రి కూడా ఆత్మస్వరూపము, ఆయన జననమరణ చక్రంలోకి రాడు కాబట్టి ఆయనని పరమపిత పరమాత్మ అన్నాము. ఆయనని మనసు బుద్ధి ద్వారా మనం కనెక్ట్ చేసుకోవాలి. భక్తి అంటే డివోషన్, లవ్ఫుల్ రిమెంబరెన్స్. ఇది సదా నిరంతరము నిత్యము సతతము అన్నాడు గీతలో, 26 శ్లోకాల్లో ఉంటుంది. తస్మాత్ సర్వేషు కాలేషు అంటాడు. అర్థమైందండి. సో ఆ విధంగా నీవు నన్ను భక్తి చెయ్యాలి. డివోషన్ అంటే అది. మనం అనుకునే 5 నిమిషాలు పూజ చేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ 24 గంటల తర్వాత మళ్ళీ 5 నిమిషాలు, మళ్ళీ 24 గంటలు, ఇది కాదనమాట. అది భక్తి కానే కాదండి. ఏదో మనకు భయం కాబట్టి ఏదో కాస్త విగ్రహం ముందు నుంచుని కాస్త ఏదో చెంపదెబ్బలు వేసుకొని తల వంచుకొని వెళ్ళిపోతాం. మన ఒక భావనలోనే ఉంది, ఒక విశ్వాసంలో ఉంది, కానీ సత్యమైన భక్తి అని అనిపించుకోదు. భక్త్యాత్మనన్యయా శక్య అహం ఏవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతపన్. అక్కడ తత్వము అనే పదం వచ్చిందండి, దయచేసి గమనించండి. తత్వము అంటే రియల్. తత్వము అంటే ఊహాజనిత కాదు, అబ్స్ట్రాక్ట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఊహాజనిత, ఏదో ఊహాజనితంగా భగవంతుడు గురించి చెప్తారండి. బ్రహ్మకుమారిస్ మీరు మోసపోకండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి అంటారు. ఇక అది నమ్ముకున్న వాళ్ళు రారు. వాళ్ళు ఆ విధంగా భగవంతుడి ప్రాప్తి నుండి, ఆయన యొక్క సత్యమైన వారసత్వం నుండి వంచితులు అవుతారు. ఎప్పుడో ఎవరో చెప్తారు, లేదండి బాబు, బ్రహ్మకుమారి భగవంతుడు వచ్చాడు, ప్రత్యక్షం అవ్వబోతున్నాడు, మనందరికి కూడా కనబడతాడు, అప్పుడు మనం ఏం చేయలేము, పురుషార్థానికి ఒక్క సెకండ్ కూడా టైం ఉండదు, ఇప్పుడంటే మనం పురుషార్థం చేసుకోవచ్చు, ఆత్మని ఆ విధంగా కడుక్కునేటువంటి సమయం ఇది, సంగమ యుగము, పరమాత్మ ఆత్మని కలయిక సమయం, సంధి సమయం చెప్పుడు తెలుస్తుంది. ఆఖరి సమయంలో అయిపోయింది, కొద్ది ఎప్పుడు 89 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చినా తెలుసుకున్నా మీరు ఏం చేయలేరు. ఏం చేయడానికి ఒక్క క్షణం కూడా టైం ఉండదు, శరీరం విడిచిపెట్టవలసిందే. ఏ స్టేజ్లో మీరు ఆత్మని సంస్కరించుకున్నారో ఆ స్టేజ్, దాని ఆధారంగానే మీకు ప్రాప్తులు ఉంటాయి. ఇది ఒక సైన్స్ అండి. అంధవిశ్వాసానికి, మూఢ విశ్వాసానికి ఎక్కడ చోటు లేదు. భక్త్యాత్మనన్యయా శక్య అహం ఏవం విధోర్జున. ఇక్కడ 3 చెప్పాడు చూడండి, జ్ఞాతుం ద్రష్టుం ప్రవేశం. ఈ 3 అర్థం చేసుకోండి చాలు. జ్ఞాతం అంటే టు నో, అర్థం చేసుకుంటే ఆ భగవంతుడు స్వరూపము జ్యోతి స్వరూపము, భగవంతుడు దివ్య గుణాల సాగరుడు, భగవంతుడు పరమ ఏమంటాడు పతిత పావనుడు, భగవంతుడు త్రిగుణాతీతుడు, భగవంతుడు సదా ఉంటాడు, భగవంతుడు పరంధామ నివాసి,
భగవంతుణ్ణి నేను ధ్యానము ద్వారా, ధ్యానాన్ని గీతలో ఏమన్నాడు, యోగం అన్నాడు. అర్థం, భక్తి మార్గంలో చేసే ధ్యానం వేరండి. ఇక్కడ ధ్యానం అంటే ఏంటి, స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుని ఆత్మల తండ్రి అయినటువంటి పరమాత్మతో మనం కనెక్షన్ జోడించుకోవడం అనమాట. అర్థమైందండి. సో ఆ విధంగా మనం చేసుకున్నట్టయితే పరమాత్మ ప్రాప్తి అవుతుంది. ఇది తత్వం అన్నమాట. భక్త్యాత్మనన్యయాశక్తి అహం ఏం విదుర్జున జ్ఞాతం ద్రష్టం ప్రవేశం. జ్ఞాతం అంటే టు నో. ఈ అంత జ్ఞానం ఆధారిత యోగం ఇది. అర్థం, అందుకనే ఫస్ట్ జ్ఞానం చెప్తాడు. 4 టాపిక్స్ ఉంటాయి. శ్రీమతము అన్నటువంటి, శ్రీమద్ భగవద్గీతలో మొదటి పదము శ్రీమతం. శ్రీమతములో 4 టాపిక్స్ ఉంటాయి. ఒకటేమో జ్ఞానము. జ్ఞానం అంటే ఆది మధ్యాంతాల జ్ఞానం, సంపూర్ణ జ్ఞానము. ఎక్కడ ఎటువంటి అస్పష్టత ఉండదండి. ప్రతి ఒక్క క్వశ్చన్కి సంపూర్ణమైన, సంతృప్తికరమైన, సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానం లభిస్తుంది. అర్థమైందండి, ఇది జ్ఞానము. రెండవది యోగము. యోగం అంటే పరమాత్మతో ఎలాగ కనెక్ట్ చేసుకోవాలి, జ్ఞానం ఆధారంగా చేసే యోగము, అంధవిశ్వాసం ఆధారంగా చేసే యోగం కాదు. చాలా మంది అంటారు మేము కూడా యోగం చేస్తున్నాం అంటారు. అది యోగం కాదండి. స్వయాన్ని ఆత్మగా ముందు అనుభవం చేసుకుని పరమాత్మతో మనం కనెక్షన్ జోడించాలి. ఇది అనమాట భగవద్గీతలో సాక్షాత్తు భగవంతుడు చెప్తున్నటువంటి యోగము. మూడవది ఏంటంటే, ధారణ, దివ్య గుణాల ధారణ. ఏవైతే దైవీ గుణాలు, దైవీ సంస్కారాలు గీతలో 16వ అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాలలో 26 దివ్య గుణాల గురించి అక్కడ ఉటంకించడం జరిగిందండి. ఆ గుణాలను మనం ధారణ చెయ్యాలి. తర్వాత ఆఖరిలో సేవ. సేవ అంటే మీరు ధారణ చేసి అద్భుతమైనటువంటి అనుభవాలు చెందుకుంటూ చక్కగా కేర్ ఫ్రీ ఎంపరర్ గా ఉండి, ఎంత అదృష్టం అండి, పరమాత్మ ప్రాప్తి పొందాము, పరమాత్మ యొక్క మార్గదర్శక సూత్రాల ఆధారంగా జీవితాన్ని మేము మలచుకున్నాము. ఆ విధంగా అనుభవం చేసిన తర్వాత మీకేమనిపిస్తుంది, నలుగురికి చెప్పాలి అనిపిస్తుంది. అర్థమైందండి. మనం అనుభవం అనేది ఎక్కడ మర్చిపోవండి. మామూలుగా జ్ఞానం చెప్తే ఈ చెవితో వింటాం, ఈ చెవితో విడిచిపెడతాం. కానీ అనుభవం అనేది కొంచెం ఎక్కువ కాలంగా ఉంటుంది. సదాకాలంగా ఉండడానికి మనం ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అక్కడ జ్ఞాతం అంటే అర్థమైంది కదండి. నెక్స్ట్ ద్రష్టం అన్నాడు. ద్రష్టం అంటే చూడటం, జ్ఞాతం అంటే తెలుసుకోవడం, ద్రష్టం అంటే చూడడం. చూడటం అంటే ఎలా చూస్తాం? ఫిజికల్ గా ఆయనకు శరీరం అయితే లేదు కదా, ఎలా చూస్తాము? ఆయన జ్యోతి స్వరూపుడు, నేను జ్యోతి స్వరూపము. సో జ్యోతి కనెక్ట్ అవుతుందండి. జ్యోతి కనెక్ట్ అవుతుంది. అర్థమైందండి. అందుకని జ్యోతిషామపి తజ్యోతి అంటాడు. వీరందరూ కూడా జ్యోతి స్వరూపాలు, నేను కూడా జ్యోతి స్వరూపాన్ని అంట 13వ అధ్యాయంలోని 17వ శ్లోకంలో. అర్థమైందండి. ఇప్పుడు మనం ద్రష్టం అంటే ఏంటి? 3వ నేత్రము ద్వారా అనుభవం చెయ్యాలి. అది చూడడం అంటే ఏంటి? 2 కళ్ళతో నువ్వు చూడలేవని చెప్పేశాడు కదా 11వ అధ్యాయంలో 8వ శ్లోకం తిరగేయండి మీకు. నతు మాం శక్యసే ద్రష్టం అనేనైవ స్వచక్షుషా. ఈ 2 భౌతిక చర్మనేత్రాల ద్వారా నీవు నన్ను చూడలేవు. దివ్యం దధామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం అన్నాడు. నా యొక్క ఈశ్వరుని యొక్క మహిమ, ఈశ్వరుని యొక్క శక్తి నీవు యోగము ద్వారా చూడు అన్నాడు. అక్కడ కూడా చూడు అన్నాడు, ద్రష్టం అన్నాడు అక్కడ కూడా. అందుకని ఇక్కడ ద్రష్టం అంటే 3వ నేత్రం ద్వారా పరమాత్మని అనుభూతి చేయటం, పరమాత్మ ప్రాప్తి, పరమాత్మ అనుభూతి, అనుభవంలోకి తీసుకుని రావడం అనేది ద్రష్టం. 3 ప్రవేశం అంటే భగవంతుడిలో ప్రవేశించడం అంట. టు ఎంటర్. భగవంతుడిలోకి ప్రవేశించడం అంటే మళ్ళీ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది అన్నారు. అందులో ఈశ్వరులో ఐక్యం అయిపోతుంది అన్నారు. అదంతా తప్పండి. భగవంతుడు ఏమంటున్నాడు? అందులో ఎంటర్ అవ్వడం అంటే ఏంటి? ఆయన స్వరూపంగా మారటము. భగవంతుడు దివ్య గుణాల సాగరుడు, నేను కూడా మాస్టర్ దివ్య గుణాల సాగరుణ్ణి. భగవంతుడు సర్వశక్తివంతుడు, నేను కూడా మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి. ఎంత స్థితికి డెవలప్ చేసుకోవాలి అంటే మనం యోగము ద్వారా, ఈ యోగము జ్ఞానము ద్వారా మనం హయ్యెస్ట్ స్థానానికి చేరుకోవడానికి ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపదండి. ఆపకున్నామంటే సారీ, ఏ శక్తి ఆపదండి. ఆపకున్నామంటే మనమే ఆపుకుంటున్నాం. మన నిర్లక్ష్య ధోరణితో ఆపుకుంటున్నాం. బుద్ధినేత్రాన్ని తెరవకపోవటం వల్ల ఆపుకుంటున్నాం. అంధవిశ్వాసంలో జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడటం వలన షార్ట్ కట్స్, ఈజీ మెథడ్స్ కోసం ద్వారానే పొందడానికి మనం అలవాటు పడిపోయాం. కాబట్టి మనమే ఒక అడ్డుగోడ, ఒక డ్యామ్ నిర్మించుకొని ముందుకు వెళ్ళలేకపోతున్నాము. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? జ్ఞాతం ద్రష్టం తత్వేన. అందుకనే తత్వం అనే పదం పెట్టాడు. తత్వం అంటే రియల్. నాయన నువ్వు కూడా ఆత్మవి అన్న సంగతి కూడా రియల్. నువ్వు శరీరం అనేది అన్రియల్, అది భ్రాంతిలో ఉన్నావు, డెల్యూజన్ లో ఉన్నావు. అది నువ్వు కూడా రియాలిటీలోకి రావాలి అంటే నువ్వు ఆత్మ అనుభవం చెయ్యాలి. తర్వాత నేను కూడా పరమాత్మ స్వరూపాన్ని
అది కూడా రియల్. ఈ రియల్ కనెక్ట్ అవుతాయి, కానీ రియల్ కనెక్ట్ అవ్వదు నాయన. జ్ఞాతం ద్రష్టం చ తత్వేన ప్రవేశం చ పరంతప. హే పరమ తపోనిధి, ఈ మార్గంలో వచ్చినట్లయితే నన్ను తెలుసుకుంటావు అంటున్నారు. ఒకసారి భగవద్గీత పుస్తకం ఏమి చూసుకొని ఈ యొక్క ఎపిసోడ్ మనం ముగించుకుందామండి. ఇంకొక శ్లోకం చెప్పేది ఉంది 11వ అధ్యాయంలోని 55. తదుపరి ఎపిసోడ్ లో కవర్ చేస్తాను. అందులో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. అందులో 5 లక్షణాలు ఉంటే నీకు నేను దొరుకుతాను అంటున్నాడు. చాలా జాగ్రత్తగా విన్న తర్వాత చెప్తాను. పత్యాత్మ అన్యాశక్త. ఇప్పుడు చూడండి ఒక్కసారి. ఎందుకంటే వేదాల ద్వారా దొరకను, యజ్ఞాల ద్వారా దొరకను, దాన పుణ్యాల ద్వారా దొరకను, అదేవిధంగా తీవ్ర ఉగ్ర తపస్సుల ద్వారా నేను దొరకను అంటే అవి చేసి వేస్ట్. దానివల్ల సమయం వేస్ట్. ఇప్పుడు ఈ సంక్లిష్ట సమయంలో ఇంకా వాటి వెంబడే తిరుగుతూ మనము భగవంతుని నిర్లక్ష్యం చేసినట్లయితే మన సమయం, విలువైనటువంటి సమయాన్ని మనం వృధా చేస్తున్నట్లు లెక్క. కానీ చూసారు అక్కడ దానికి దొరకనన్నాడు కదా, కానీ దేని ద్వారా దొరుకుతానంటారు చూడండి. కానీ ఓ పరంతప అర్జున, ఇట్టి నా చతుర్భుజ రూపమును ప్రత్యక్షముగా చూచుటకును తత్వజ్ఞానమును పొందుటకును, అదే జ్ఞాతం ద్రష్టం వచ్చేసింది కదా, అందు ఏకీభావ స్థితిని అందుటకును. అందు ఏకీభావ అంటే పరమాత్మ సమానంగా మనము హయ్యర్ లెవెల్కి వెళ్ళడానికి ఏకీభావ స్థితి అందుటకును కేవలము అండర్లైన్ కేవలము అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమగును. ఇక్కడతో మన చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్కారము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక విధానాన్ని తర్కసహంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.